హలో మిత్రులారా, ఈ వీడియోలో మనం గడియారంలోని ముళ్ళు చేసే కోణాలు మరియు కోణాలను కొలిచేందుకు మనం ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తాం అనే వాటి గురించి నేర్చుకుందాం. ఈరోజు ఆదివారం, అంటే పాఠశాలకి సెలవు రోజు. కాని గోలు భోలు ఏంటి ఇంత నీరసంగా కనిపిస్తున్నారు? రండి అదేంటో కనుక్కుందాం. ఇప్పటిదాకా మామయ్య రాలేదు భోలు. చూడు, మామయ్య వచ్చే సమయం కూడా అయింది కదా. అవును, మామయ్య ప్రతి ఆదివారం సరిగ్గా 9 గంటలకు మనల్ని కలిసేందుకొస్తాడు. గోలు, నువ్వో విషయం గమనించావా? గడియారం ముళ్ళు చూస్తే అవి లంబకోణాన్ని సూచిస్తున్నాయి. అరే అవును, ఇవి లంబకోణంలోనే ఉన్నాయి. గడియారం ఇంకా వేరే కోణాలు కూడా చేస్తుందంటావా భోలు? గోలు మరియు భోలు గడియారం ముళ్ళ వంక శ్రద్ధగా చూస్తున్నారు. అప్పుడే మావయ్య వచ్చాడు. ఏమిటి, మీరిద్దరూ గడియారాన్ని అంత శ్రద్ధగా చూస్తున్నారు? మావయ్య, గడియారం ముళ్ళు కూడా కోణాలు చేస్తాయా? అవును గోలు, చూడు, ఇప్పుడు గడియారం 9 గంటల 5 నిమిషాలు చూపిస్తోంది. మనం 2 ముళ్ళు చేస్తున్న కోణం చూస్తే అవి లంబకోణం కన్నా పెద్దదైన కోణం చేస్తున్నట్లు గుర్తించవచ్చు. అలాగే గడియారం 5 నిమిషాల తక్కువ 9 గంటల సమయం చూపించేటప్పుడు ముళ్ళు 2 లంబకోణం కన్నా చిన్న కోణం చేస్తూ ఉండేవి. మావయ్య, మనం సమయాన్ని నిమిషాలు గంటల్లో కొలిచినట్లు కోణాలను కూడా కొలవగలుగుతామా? అవును గోలు, కోణాలను కూడా మనం కొలవగలం. కోణాలను డిగ్రీలలో కొలుస్తాము. గడియారం ముళ్ళను చూసి సమయం ఎంతైందో తెలుసుకున్నట్లు కోణం యొక్క భుజాలను చూసి అవి ఎన్ని డిగ్రీల కోణం చేస్తున్నాయో చెప్పవచ్చు. సరే, మీకు ఎన్ని రకాల కోణాలు తెలుసో చెప్పండి. మావయ్య, మాకు 3 రకాల కోణాలు తెలుసు. లంబకోణం, లంబకోణం కన్నా పెద్ద కోణం, లంబకోణం కన్నా చిన్న కోణం. భలే చెప్పారే. పిల్లలు, లంబకోణం కొలత ఎంతో మీరు చెప్పగలరా? 90 డిగ్రీలు. 90 డిగ్రీలంటే ఏమిటి మావయ్య? చూడండి పిల్లలు, గడియారం 9 గంటల సమయం చూపిస్తున్నప్పుడు 2 ముళ్ళ మధ్య కోణం లంబకోణం, అంటే వాటి మధ్య కోణం 90 డిగ్రీలన్నమాట. అయితే లంబకోణం కన్నా చిన్న కోణం ఎన్ని డిగ్రీలు ఉంటుంది మావయ్య? ఆలోచించండి. లంబకోణం అంటే 90 డిగ్రీలు. మరి దానికంటే చిన్న కోణం ఎన్ని డిగ్రీలుంటుంది? మావయ్య, అది 90 డిగ్రీల కన్నా తక్కువగా ఎన్ని డిగ్రీలైనా కావచ్చు కదా. ఉదాహరణకు 30 డిగ్రీలు, 50 డిగ్రీలు, 80 డిగ్రీలు. అవును భోలు, నువ్వు సరిగ్గా చెప్పావు. పిల్లలు, ఇది చూడండి. ఈ సమయంలో 90 డిగ్రీల కోణం చేస్తోంది కదా. 90 డిగ్రీలలో సగం ఎంతో మీరు చెప్పగలరా? 90 డిగ్రీలలో సగం అంటే 45 డిగ్రీలు అవుతుంది. అవును, ఇదిగో, ఇది 90 డిగ్రీలలో సగం, అంటే 45 డిగ్రీల కోణం. బాగుంది పిల్లలు. ఇంతకీ 90 డిగ్రీలకు రెట్టింపు ఎంతవుతుందో చెప్పగలరా? మావయ్య, 90 డిగ్రీలకు రెట్టింపు 180 డిగ్రీలు అవుతుంది కదా. సరిగ్గా చెప్పావు గోలు. ఇప్పుడు ఈ కోణాన్ని చూడండి. ఇది 90 డిగ్రీలకు రెట్టింపు, అంటే 180 డిగ్రీల కోణం. అంటే దీన్ని 2 90 డిగ్రీల కోణాలను కలిపే చేశారా? అవును భోలు. పిల్లలు, ఇప్పటిదాకా మీరు 90 డిగ్రీలు, 180 డిగ్రీల కోణాలను చూశారు. ఇప్పుడు ఈ కోణాన్ని చూసి మీరు ఎన్ని డిగ్రీలుంటుందో చెప్పగలరా? చూడడానికి ఈ కోణం 90 డిగ్రీల కంటే పెద్దది, 180 డిగ్రీల కంటే చిన్నదిలా కనబడుతోంది. సరిగ్గానే ఊహించావు గోలు. ఇది 135 డిగ్రీల కోణం. ఇది 90 డిగ్రీల కంటే పెద్దది, 180 డిగ్రీల కంటే చిన్నదన్నమాట. ఆహా, గడియారంలో కోణాలను గుర్తించడం ఎంత తేలికో కదూ. ఈ గడియారాల్లో ఏర్పడుతున్న కోణాల కొలతలను అంచనా వేయండి. ఈ వీడియోలో గోలు భోలులతో పాటు మనం కూడా గడియారంలో ఏర్పడే కోణాలు మరియు కోణాలను కొలిచే ప్రమాణం డిగ్రీ గురించి నేర్చుకున్నాం. ఏ సమయాల్లో గడియారం ముళ్ళు 90 డిగ్రీల కోణం ఏర్పరుస్తాయో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించండి. దీనికి సరైన సమాధానం మీకు తర్వాతి వీడియోలో తెలియజేస్తాం. మనం తర్వాతి వీడియోలో గడియారంలో ఏర్పడే కోణం మరియు డిగ్రీకు సంబంధించి కొన్ని చక్కటి ఉదాహరణలు చూద్దాం. ధన్యవాదాలు.